ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 414 వీడియోలో ఉన్నాం. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాక్ జీకే ఇలాంటి క్వశ్చన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ సిటీని పిలుస్తారు, ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పోచంపల్లిని మనం సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటామండి. ఎందుకంటే మనకి పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ ప్రసిద్ధి చెంది జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ను కూడా పొందింది 2005లో. మనకు తెలంగాణ నుండి మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి కూడా ఈ పోచంపల్లికి చెందిన ఇక్కత్ అండి. ఇక్కత్ అంటే మనకు మగ్గం మీద నేతకు ఉండే నూలుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగుల అద్దకాన్ని మనం ఇక్కత్ అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 2, తేలియా రుమాల్కు తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి? ఇది కూడా మనకు తెలంగాణ నుండి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్టే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని పుట్టపాక ఈ తేలియా రుమాల్కి అయితే ప్రసిద్ధి. 2019-20లో దీనికి జిఐ ట్యాగ్ గుర్తింపు లభించింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సహజ సిద్ధమైన రంగులతో పట్టు రుమాళ్లను ఇక్కడ తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 3 ఫ్రమ్ జనరల్ సైన్స్, విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా టంగ్స్టన్ ఎందుకు వాడతారంటే ఇది ఎక్కువ నిరోధం మరియు అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇక విద్యుత్ బల్బ్ అనేది 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా కనుగొనబడింది. ఇది విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, విద్యుత్ ఫ్యూజ్ ఏ లోహాలతో తయారు చేస్తారు? విద్యుత్ ఫ్యూజ్ను సీసం మరియు తగరం, దీన్ని మనం టిన్ అంటాము. 37% సీసం ఉంటుంది, 63% మనకి టిన్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క మిశ్రమమే విద్యుత్ ఫ్యూజ్. క్వశ్చన్ నెంబర్ 5, ఫ్యూజ్కు బదులుగా వాడే రక్షణ పరికరం ఎంసీబీ విస్తరించండి. ఇప్పుడు ఎంసీబీ ఉపయోగిస్తున్నారు ఫ్యూజ్కు బదులుగా. దీన్ని మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఎంసీబీ. క్వశ్చన్ నెంబర్ 6, దేశ యువతలో నైపుణ్యం పెంచే లక్ష్యంతో 2015 జూలై 15న కేంద్రం ఏ పథకం ప్రారంభించింది? సో దీనికోసం స్కిల్ ఇండియా మిషన్ అనే స్కీమ్ లాంచ్ చేసింది. దీని కొరకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY ప్రారంభించారు 2015 జూలై 15. క్వశ్చన్ నెంబర్ 7, జాతీయ సుపరిపాలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? గుడ్ గవర్నెన్స్ డే మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి. క్వశ్చన్ నెంబర్ 8, యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇది న్యూయార్క్లో ఉంది. తెలుగులో నాగరికతల ఐక్యరాజ్య సమితి కూటమి అంటారు. ఇది 2005లో ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 9, పరమాణువు పరిమాణం ఏ ప్రమాణాలలో కొలుస్తారు? పరమాణువు ప్రమాణాన్ని ఆంగ్స్ట్రామ్ ప్రమాణాలలో కొలుస్తారు. 1 ఆంగ్స్ట్రామ్ = 10⁻⁻8 సెంటీమీటర్ లేదా 10⁻⁻10 మీటర్స్. పరమాణు కేంద్రక వ్యాసార్థాన్ని తెలిపే ప్రమాణాన్ని ఫెర్మి అంటాము. 1 ఫెర్మి = 10⁻13 సెంటీమీటర్ లేదా 10⁻15 మీటర్స్. ఇక పొడవును కొలవడానికి అతి చిన్న ప్రమాణం ఫెర్మి, ఇది గుర్తుంచుకోండి. పొడవును కొలవడానికి అతిపెద్ద ప్రమాణం పార్సెక్ అండి. ఎందుకంటే నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఈ పార్సెక్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. 1 పార్సెక్ = మనకు 3.26 కాంతి సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 10, సహజ రేడియో ధార్మికత అనగానేమి? పరమాణు సంఖ్య 83 కంటే ఎక్కువ గల మూలక కేంద్రకాలు అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తూ స్వచ్ఛందంగా విఘటనం చెందడాన్ని సహజ రేడియో ధార్మికత అంటాము. దీన్ని కనుక్కున్నది AH బెక్వెరెల్ అండి. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్.